హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిలవ ఉండేలా మునక్కాయ నిలవ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్లో మామిడికాయలతోనే కాదండి, ఇలా మునక్కాయలతో కూడా ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో పచ్చడి పెట్టి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం ఈ మునక్కాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎలాంటి కూరలు అవసరం లేకుండా హ్యాపీగా అన్నం మొత్తం తినేయొచ్చండి. ఈ పచ్చడి కోసం నేనైతే మీడియం సైజు మునక్కాయల్ని ఒక 7 మునక్కాయలు తీసుకున్నానండి. మునక్కాయలు తీసుకునేటప్పుడు మరీ లేత మునక్కాయలు తీసుకోకూడదు. కొంచెం ముదురుగా ఉన్న మునక్కాయలు తీసుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మునక్కాయలో కండ కూడా ఉంటుందండి. మనం మార్కెట్ నుంచి మునక్కాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తడి మొత్తం పోయేంత వరకు తుడుచుకోవాలి. తర్వాత వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు పీచు అనేది రాకుండా మునక్కాయకే ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ముక్కలు మరీ చిన్నవి పెద్దవి కాకుండా 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఈ ముక్కలన్నింటినీ కొలుచుకోవాలండి. నేనైతే ఒక మీడియం సైజు కప్పు తీసుకొని ఆ కప్పుతో ఈ మునక్కాయలను కొలుచుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే మునక్కాయలు తీసుకుంటామో అదే కప్పుతో ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ తీసుకుంటే కొలతలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ కప్పుతో మునక్కాయ ముక్కలు అనేవి 2 కప్పులు అయినాయండి. ఈ ముక్కలన్నీ వెయిట్లో వచ్చేసి 1/2 కేజీ ఉన్నాయండి. నేను చెప్పే కొలతలన్నీ 1/2 కేజీ మునక్కాయలకు సరిపోయే విధంగా కప్పు కొలతలతో చూపిస్తాను చూడండి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు కొంచెం ఆరనిచ్చామంటే తడేమన్నా ఉంటే పోతుందండి. తర్వాత దీనికోసం 125 గ్రాముల వరకు చింతపండును తీసుకుందాం. 1/2 కేజీ మునక్కాయలకి 125 గ్రాముల చింతపండు తీసుకుంటే సరిపోతుంది. అదే కప్పుతో చూసుకుంటే ఒక 3/4 కప్పు వరకు చింతపండు తీసుకుంటే మనకి చింతపండు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా తీసుకున్న చింతపండు కోసం ఒక 250 ml వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని కొంచెం మరిగించుకోవాలి. వేడి నీళ్ళల్లో నానబెడితే చింతపండు త్వరగా నానిపోతుంది. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేలోపు వేరే గిన్నెలోకి కొంచెం చల్లని వాటర్ తీసుకొని ఈ చింతపండును ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా చింతపండును కడగటం వల్ల చింతపండులో ఏమన్నా మురికి, డస్టు, చిన్న చిన్న ఎంట్రుకలు లాంటివి ఉంటే పోతాయండి. కడిగిన తర్వాత ఆ వాటర్ని చూపిస్తాను చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో. ఇలా క్లీన్ చేసుకొని చింతపండుని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నామంటే మనకి చింతపండు అనేది బాగా నానిపోతుంది. చింతపండు నానేసరికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకుంటారండి. అలా తీసుకుంటే మెంతులు చేదు వస్తాయి కాబట్టి పచ్చడి కూడా కొంచెం చేదుగా ఉంటుంది. అందుకని నేనైతే 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే మునక్కాయలను కొలుచుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు వరకు శనగ నూనెను తీసుకుంటున్నానండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా శనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడి కూడా ఎక్కువ కాలం నిలవ ఉంటుందండి. ఈ ఆయిల్ని మరీ ఎక్కువ మరిగించకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు మునక్కాయ ముక్కల్ని ఇలా నేను చూపించే విధంగా ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు కొంచెం మునక్కాయల్లోని తేమ మొత్తం పోయే అంతవరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మునక్కాయలు అనేవి 1 నిమిషంలోనే కొంచెం ఫ్రై అయిపోయినాయి. మునక్కాయ ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై అయితే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటే మునక్కాయ ముక్కలు అనేవి చిదురైపోయినట్టు పోతాయండి. అందుకని ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. వీటిని కూడా మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. మంటను హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం మునక్కాయలను ఫ్రై చేయకూడదు. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ మునక్కాయ ముక్కలు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఈ పచ్చడి కోసం పోపు వేసుకుందాం. అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేద్దాం. ఇందులోనే ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 10-15 వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు మీకు ఇష్టమైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి, లేదంటే డైరెక్ట్గా పచ్చడిలో కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు,
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపును మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్కి ఇంకొంచెం ఫ్రై అయిపోతుందండి. మనకి చింతపండు అయితే నానిపోయింది చూడండి. ఇప్పుడు ఈ చింతపండుని ఒక జాలి గిన్నెలో వేసుకొని ఆ రసం తీసుకోవచ్చు. లేదంటే ఈజీ ప్రాసెస్లో కావాలంటే ఇలా నేను చూపించిన విధంగా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకున్నామంటే చింతపండు అనేది గుజ్జులాగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న గుజ్జుని ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకొని మనం చింతపండులో నుంచి ఆ గుజ్జుని మొత్తాన్ని తీసేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా చేశారంటే చింతపండు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చింతపండు గుజ్జు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఈ గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే చింతపండు రసం అనేది మనకి త్వరగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చింతపండుని ఇలా ఉడికించేటప్పుడే మనం పోపు వేసుకున్నాం కదా, ఆ పోపులో నుంచి ఆయిల్ని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని చింతపండులో ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసి చింతపండు రసం ఉడికించటం వల్ల చింతపండు అనేది ఉడికేటప్పుడు అడుగంటిపోకుండా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఈ చింతపండును ఉడికించుకున్నామంటే చింతపండు గుజ్జు రెడీ అయిపోతుంది. చూడండి, చింతపండులో నుంచి వాటర్ అంతా పోయి దగ్గర పడి మనకి చింతపండు గుజ్జు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ చింతపండు రసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులోనే ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న 2 కప్పుల మునక్కాయలకి హాఫ్ కప్పు కల్లుప్పుని తీసుకుంటే సరిపోతుందండి. పచ్చళ్ళకు కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉప్పుని ఎండలో ఒక అరగంట పాటు ఎండబెట్టుకొని తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా మెదిగిపోతుందండి. మనకి పచ్చడి కలుపుకోవటానికైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి చల్లార్చుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకొని మనం తీసుకున్న ఉప్పుకి 1/4 కప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత పోపును వేసుకొని కలుపుకోవాలి. పోపును వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మునక్కాయలను వేసుకొని ఒకసారి ఈ పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. మునక్కాయల్ని లాస్ట్లో వేసుకొని కలుపుకోండి. వీడియోలో నేను చూపించిన విధంగా కింద నుంచి కలుపుకుంటూ కలపాలి. మునక్కాయలని ఎక్కువ కలిపారంటే మునక్కాయలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కలిపెట్టుకున్న పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే 6 నెలల పాటు ఈజీగా నిల్వ ఉంటుందండి. ఇలా ఒకసారి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 3 రోజుల పాటు ఈ పచ్చడిని కదిలించకుండా వదిలేయండి. 3 రోజుల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు ఉప్పు కారం అన్నీ బాగా కలిసిపోయి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చూపించిన విధంగా పచ్చడిని పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.